తోటే ఇండిపెండెంట్ గా ఇష్యూ బేస్డ్ మీద ప్రవర్తించే స్థితికి వచ్చాం. మాట్లాడదాం సార్. జయరామ్ గారు నమస్కారం అండి. మొత్తంగా భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన కొన్ని దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటే, మరోవైపు రక్షణ రంగానికి సంబంధించి కానీ, ఏఐకి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ ఒక 27 ఒప్పందాలపై సంతకాలు జరగటం ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం లాగా కనిపిస్తుంది. సో ఎలా చూస్తున్నారు ప్రధాని పర్యటన? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. వంశీ దీంట్లో 2 అంశాలు. ఎందుకంటే ఒక అంశాన్ని మనం మాట్లాడితే మనకు చాలా గొప్పగా కనిపిస్తుంటుంది, డెఫినెట్ గా మనం ఏదో సాధిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈరోజు మనము ఇతర దేశాలతోని జరుగుతున్న ఒప్పందాలు ఈ రోజుతో ఒప్పందం కాదు, అది భావి నెక్స్ట్ తరాలకు అది ఆదర్శప్రాయంగా ఉండాలి, అభ్యుదయపరంగా ఉండాలి. సేమ్ టైం వచ్చేసి మనల్ని మనం బతికించుకొని ఇతర దేశాల్లో మనం తలెత్తుకునే విధంగా ఉండాలి. కానీ ఒప్పందాలు అనేటివి ఎప్పుడు కూడా అప్పుడప్పుడు అంశాల మేరకు రాజకీయ పార్టీలు చేసుకున్న ఒప్పందాలు కొంచెం జనాలకు భయపెట్టించే విధంగా ఉండకూడదు. అంటే మొన్న అమెరికాతోని జరిగిన ఏదైతే డీల్ ఉందో, మనకు బిజినెస్ డీల్ అయితే ఉందో, ఆ డీల్ లోపల అనేక అంశాలు లేవనెత్తింది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీలు డెఫినెట్ గా లేవనెత్తాయి. అలా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చెప్పేటి అన్ని నీతివంతమైన అనగానే, కానీ కొన్నింటిని మాత్రం మనం కొట్టిపారేయాలి. లాగానే ఇజ్రాయెల్ విషయంలో కూడా అంతే. ఇజ్రాయెల్ తోనే ఒప్పందాలతో ఇబ్బంది లేదు, కానీ ఇజ్రాయెల్ తోనే మనం ఒప్పందాలు చేసుకోవటం వల్ల ఇతర దేశాలతో వచ్చే నష్టాలను కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఒక అమెరికా ఒకటే కాదు కదా, అమెరికా ఒకటే కాదు. అమెరికా అంశం లోపల మనకు కొన్ని అపోహలు ఉన్నాయి. నేను అపోహలే అంటున్నాను, అది సీరియస్ గా అనుమానాలని చెప్పట్లేదు. కొన్ని అపోహలు ఉన్నాయి. అపోహలను ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి గారు ఎక్కడ దాన్ని ఓపెన్ చేసి ఇలాంటి అపోహలు ఉన్నాయి, ఈ అపోహలను నేను పూర్తిగా పరిష్కరించుకునే విధంగా మన ఒప్పందాలు ఉంటాయి అనే దాన్ని ఎక్కడ మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. అది అనుమానాలకు దారి చేస్తుంటాయి. ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో అనుమానాలకు దారి చేస్తుంటాయి. ఈరోజు ప్రపంచ పటం లోపల మనము ఏ మేరకు ఉన్నదానికంటే కూడా మన పటం లోపల మన ప్రజలు ఏ మేరకు సంతోషంగా ఉన్నదని చాలా కీలకం. అంటే ఇతర దేశాలతోని సంబంధాలు ఒకటే కాదు, మన దేశంలో ఉన్న విద్యా వైద్య రంగాన్ని మనం ఎంతవరకు బలోపేతం చేస్తున్నాము. ఈరోజు ఆల్కహాల్ డ్రగ్స్ వచ్చేసి యువతను పూర్తిగా సర్వనాశనం చేసి పెడుతుంది. కొరియన్ గేమ్స్ సిరీస్ వచ్చేసి ఆ మైండ్ సెట్ ను మార్చేస్తుంది. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక 5th క్లాస్ బాయ్ ఈరోజు కొరియన్ గేమ్స్ అడిక్ట్ అయ్యి, వాణ్ణి వాళ్ళ మదరు నువ్వు టీవీ చూడొద్దు, ట్యాబ్ తో ఆడొద్దు అంటే వాడు సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇది మనం ఎటువైపు పోతున్నాం? నిన్న కాక మొన్న లవ్ అఫైర్ తోని, నిన్ననే అనుకుంటాను, ఒక యూట్యూబర్ అమ్మాయి, నిన్ననే ఒక అమ్మాయి యూట్యూబర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంటే ఇలా యువతను మనము పెడదోవ పట్టించే విధంగా ఉంటుందా, లేకపోతే వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని మన చదువులు ఎందుకు నింపట్లేదు? సో మొత్తంగా అయితే విద్యపై, వైద్యంపై పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉందంటారు. సో ఇదే అంశం గురించి మనం చర్చిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.